ఎక్కడున్నాయో నీకు తెలుసా? లేదు రాహుల్ బాబు, ఇప్పుడు మనం వెతకడానికే వెళ్తున్నాం. నీకేమైనా పిచ్చి పట్టిందా అవి? విగ్రహాలు ఏమయ్యాయో తెలీదు, ఎక్కడున్నాయో తెలీదు, కానీ బయలుదేరిపోయాం. ఇప్పుడు మెల్లగా చల్లగా వెతకడానికి వెళ్తున్నావు అని చెప్తున్నావు. నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థం అవుతుందా? నాకు బాగా అర్థం అవుతుంది రాహుల్ బాబు. విగ్రహాలు ఆ కనిష్కే ఎక్కడో దాచిపెట్టి నాటకాలాడుతోంది. నాకు కనిష్క గురించి బాగా తెలుసు. సరే, కనిష్క దాచిపెట్టిందే అనుకుందాం, కానీ ఎక్కడ దాచిందో ఎలా కనుక్కోగలం? ఒకసారి కారు పక్క కాపండి, చెప్తాను. మళ్ళీ ఇదేంటి? ఆత్మని ఎందుకు చెప్తున్నావు? మీకు క్లారిటీ కావాలా వద్దా? కావాలి. అయితే పక్కన ఆపండి, చెప్తాను. ఈ టైర్ కి బురద అంటుకునుంది, చూసారా? మట్టి రోడ్డు మీద వెళ్తే బురద కాక బంగారం అంటుకుంటుందా? మనం ఇప్పటి వరకు వచ్చింది బురద రోడ్లోనా? కాదు. మరి బురద ఎలా అంటుకుంది? నిన్న కనిష్క మన ఇంటికి వచ్చినప్పుడు కార్ నీట్గానే ఉంది. ఈ రోజు ఉదయం మనం కనిష్క ఇంటికి వచ్చేసరికి టైర్స్ కి బురద అంటుకొని ఉంది. సిటీలో వర్షం పడలేదు. బురద అంటుకోవడానికి మనం తిరిగేది మట్టి రోడ్డు కూడా కాదు. అవునవి, నువ్వు చెప్తుంది నిజమే. ఇందాక పంతులు గారు ఆలస్యం అవ్వడానికి వర్షం కారణం అన్నారు. మీకు గుర్తుందా? రాత్రి పప్పూరులో పెళ్లి తంతు జరిపించడానికి వెళ్ళానండి. కానీ నిన్న అక్కడ పెద్ద వర్షం పట్టడంతో రాత్రి రావడానికి కుదరలేదు. ఆయన చెప్పిన విలేజ్ ఇక్కడ దగ్గరలోనే ఉంది. అక్కడ తప్ప ఇంకెక్కడా నిన్న ఈరోజు వర్షం పడలేదు. అంటే ఖచ్చితంగా కనిష్క ఇక్కడే ఈ ఊళ్ళోనే ఆ విగ్రహాలు దాచిపెట్టింది. నిజమే అవ్వచ్చు. ఈ విషయాన్ని ఈజీగా కనిపెట్టి నువ్వు ఇప్పుడు విగ్రహాలు ఎక్కడ దాచిందో ఎలా కనుక్కుంటావు? స్వామివారి విగ్రహాలు ఉంటే మన ఇంటి పూజ గదిలో భద్రంగా ఉండాలి, లేదా ఏదైనా గుడిలో ఉండాలి. పంతులు గారు చెప్పారు కదా. అవును, అంటే కనిష్క ఏదైనా గుళ్ళో దాచిందంటావా? ఖచ్చితంగా. ఎందుకంటే కనిష్కకి దైవభక్తి లేకపోయినా దేవుడంటే భయం మాత్రం పుష్కలంగా ఉంది. అందుకే దేవుడితో పెట్టుకొని తప్పు చేయదు. ఇదే ఊళ్ళో ఏదో గుళ్ళో విగ్రహాలు దాచిపెట్టి ఉంటుంది. పదండి వెళ్దాం. వాసుదేవ్ గారు, సమయం మించిపోతోంది. ఇంకొన్ని గంటల్లోనే దుర్ముహూర్తం ప్రవేశిస్తుంది. ఈ శుభగడియలు దాటేలోపు ఆ స్వామివారి కళ్యాణం జరిపించకపోతే ఈ వంశానికే కాదు, ఊరికి కూడా చాలా అశుభాలు జరుగుతాయి. మాకు కూడా అదే భయంగా ఉందండి. ఇప్పుడు ఏం చేయాలో కూడా మాకేం అర్థం కావట్లేదు.